guys, welcome back to our channel UPM Kids. ఈరోజు ఒక కొత్త వీడియో చేస్తున్నాము. అయితే ఇక్కడ చాలా మందికి ఇదంటే ఏంటో తెలియదు. ఇది ఒక చాట. మనము రైస్ వేసుకొని దానిలో ఇన్సెట్స్ స్టోన్స్ అన్నీ తీసేయచ్చు. చాలా ఈజీ ఉంటుంది. మళ్ళీ చిల్లీస్ వేసి డ్రై చేస్తే అవి డ్రై అవుతాయి. అట్లా చిన్న చిన్నవి డ్రై చేయడానికి వాడతారు ఇది. ఇదైతే విలేజెస్లోనే ఎక్కువ వాడతారు. ఇప్పుడు అంత దొరకట్లేదు. చాలా పాతగా అయిపోయింది. నేను రాసి హోల్స్ పడి ఎట్లెట్లనో అయిపోయింది ఇదంతా. ఈరోజు ఈ వీడియోలో మనం దీన్ని కొత్తగా చేస్తాం. మళ్ళీ మీకు ఒక బోనస్ ఉంటుంది లాస్ట్లో. దీన్ని కొత్త చేయాల్సిన పేస్ట్ ఇప్పుడు ఇంగ్రీడియంట్స్తో చూపిస్తా. సో న్యూస్ పేపర్స్ లేకపోతే వైట్ పేపర్స్ తీసుకోవాలి. వీటిని వాటర్లో నానబెట్టాలి. ఈ మెంతులు ఫెనుగ్రిక్ సీడ్స్ని కూడా నానబెట్టాలి 4 hours. తర్వాత దీన్ని ఈ రెండు నానిపోయాక మిక్సీలో వేసి మిక్స్ చేయాలి. తర్వాత అప్పుడు 1 స్పూన్ పసుపు టర్మరిక్ వేయాలి. ఇవి 3ని మిక్స్ చేస్తే ఇట్లాంటి ఒక పేస్ట్ వస్తుంది. సో నేను న్యూస్ పేపర్స్తో చేశాను కాబట్టి లైట్గా గ్రీనిష్ ఉంది. వైట్ పేపర్స్తో చేస్తే ఎల్లో ఉంటుంది. సో ఇప్పుడు దీనికి పెట్టేద్దాం. నేను ఇక్కడ టర్మరిక్ని ఇందులో యాడ్ చేస్తాను ఎందుకంటే వేస్ట్ కాకుండా. ఇప్పుడు దీన్ని మిక్స్ చేస్తాను. పేస్ట్ దీనిని ప్రొటెక్ట్ చేస్తుంది, మళ్ళీ కొత్తగా చేస్తుంది. ఇది చాలా హెల్ప్ఫుల్. అయితే ఇంకా మనకందరికీ మన చిన్నపిల్లలందరికీ ఇది స్లైమ్ లాగా చాలా సాటిస్ఫైయింగ్ ఉంటుంది. మీకు సాటిస్ఫైయింగ్ కావాలంటే ఇనవే మనకి మమ్మీకి హెల్ప్ చేసిన మనకి ఆడుకోవడానికి ఉంటుంది. సో ఇప్పుడు నేను దీనికి పూసేస్తాను. స్పెషల్లీ హోల్స్ ఉన్న దగ్గర అంతా మంచిగా పూసేయాలి. అన్ని హోల్స్ పోతాయి. మంచిగా పూసేస్తాయి. ముందు వెనకాల 2 sides పూసేసా. ఇలా పూసేసాక ఎండలో పెట్టాలి. ఇది ఎండేటప్పుడు నేను ఒక బోనస్ చూపిస్తా అన్నాను కదా, అది చూపిస్తాను. ఇప్పుడు ఎండలో పెట్టాను. ఈ బోనస్ ఏంటంటే ఈ చియా సీడ్స్ సోక్ చేయాలి 20 minutes వాటర్లో. తర్వాత ఒక డిస్పోజబుల్ ట్రేలో ఒక టిష్యూ వేయాలి. వేసాక ఈ సోక్ అయిపోయే చియా సీడ్స్ని ఈ టిష్యూ మీద స్ప్రెడ్ చేయాలి. తర్వాత రోజు వాటర్ స్ప్రింకిల్ చేసినప్పుడు ఏమవుతుందంటే స్ప్రౌట్స్ వస్తాయి 2 daysలో. మళ్ళీ 3 daysలో ఇంత పెద్దగా అయిపోతాయి. ఇన్ 3 daysలో మైక్రోగ్రెయిన్స్ రెడీ. మళ్ళీ మనం ఇది కుకింగ్లో వాడితే చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ ఇది చాలా హెల్తీ. చూడండి రూట్స్ ఎండిపోయాక నేను వచ్చి చూపెడతాను. బాయ్. సో గాయస్, ఇది ఎండలో ఎండబెట్టాక మంచిగా డ్రై అయిపోయింది. హోల్స్ అన్నీ కవర్ అయిపోయాయి. స్మెల్ కూడా చాలా బాగుంది. ఇది మీరు చాలామంది యూజ్ చేయరు, కానీ ట్రై చేయండి యూజ్ చేయడానికి. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది, మరి బాగుంటుంది యూజ్ చేయడానికి. ఓకే గాయస్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.